అమ్మవారు ఉందే పోలేరమ్మో మైసమ్మో రమ్మక్కో సారళమ్మో ఏదో వాళ్ళ నమ్మకం వాళ్ళకుంది, వాళ్ళ దేవత వాళ్ళకుంది కదండి. ఆవిడ ఊరు వెలుపల ఉంటుంది. అది మహాశక్తి దివ్య భవనం. ఆవిడ మహాశక్తి. ఏదో మీరు గ్రామ దేవతలు అంటే ఎవరో అనుకోకండి, సాక్షాత్తు ఆవిడ మాతంగి, మరకత శ్యామ మాతంగి మధుశాలిని. మతంగ మహర్షి కోరిక మీద అమ్మవారు ఆ స్వరూపాన్ని ధరించింది. గ్రామ దేవతలు అందరూ కూడా లలితాదేవి స్వరూపాలే, ఎవరు తక్కువ వాళ్ళు కాదండి. అంచేత గ్రామీణులు పూజించేటువంటి గ్రామ దేవతలు, వేద విద్వాంసులు పూజించేటువంటి పరాదేవత ఒక్కరే. వారి మార్గంలో వారు పూజిస్తారు, వీరి మార్గంలో వీరు పూజిస్తారు. ఏమీ తప్పు లేదు, ఏమీ తేడా లేదు. అది మన సంస్కృతి. దీన్ని అనవసరంగా వర్గాల పేరు పెట్టి గొడవలు పెట్టక్కల. ఎవరి పద్ధతి వారిది. అందరికీ అమ్మవారే కావాలి. అందుకని ఆ మహాశక్తి భవనానికి వెళ్ళాట ఎలాగా, ఎడ్డెతనపు కైసేతల. కైసేత అంటే అలంకారం అండి. కై అంటే చెయ్యి, కైసేత అంటే చేతితో పట్టుకుంటారు కదా, ఆభరణాలన్నీ ఇలాగా బాగున్నాయా బాగున్నాయా ఏం బాగున్నాయా అంటూ ఇలాగా, అది కైసేత.